టీఆర్ఎస్ పాలన మసిపూసి మారేడుకాయ చేసినట్టుగా ఉందన్నారు మాజీ మంత్రి దానం నాగేందర్. సీఎం కేసీఆర్ పాలనను పక్కన పెట్టి కేవలం ప్రతిపక్షాలపై విమర్శలకే పరిమితమయ్యారని ఆరోపించారు. గ్రేటర్ హైదరాబాద్లో కరెంట్ కోతలు ఘోరంగా ఉన్నాయన్నారు. ప్రజలే బుద్ధి చెబుతారని విమర్శించారు దానం. ఆయన అభివృద్ధి అనే పేరుతోని మసిబూసి మారేడుకాయ చేసేటువంటి ప్రయత్నంలోనే ఈయన చేస్తున్నాడు తప్ప ప్రాక్టికల్ గా ఇది చేస్తే బాగుంటది, ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానం నిలబెట్టాలి, ఏ రకంగా నిలబెట్టాలనే విషయాన్ని పక్కన పెట్టి కేవలం ప్రతిపక్షాలని విమర్శించడము, ప్రతిపక్షంలో ఉన్నటువంటి పార్టీలో ఉన్నటువంటి నాయకులని కించపరిచే విధంగా మాట్లాడడము. ఆయన ఇంకా తెలంగాణ రాష్ట్రం సాధించిన తర్వాత కూడా ఆయన ధోరణి మారలేదేమో అని మాకు అనిపిస్తూ ఉంది. ప్రధానంగా ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టినప్పటి నుండి ఆయన ఫోకస్ మొత్తం కూడా గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల మీదనే పెట్టాడు. ఒకవేళ గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలే మీ యొక్క దృష్టిని కేంద్రీకరించి మీరు పనిచేస్తున్నట్టయితే తప్పకుండా గ్రేటర్ హైదరాబాద్ ప్రజలు గుణపాఠం చెప్తారనే విశ్వాసం, నమ్మకం మాకుంది. తెలంగాణ రాకముందు కానీ ఈ సమిష్టి రాష్ట్రంగా ఉన్నప్పుడు కానీ కరెంటు ఎన్ని కష్టాలు వచ్చినా ఇంత రకమైనటువంటి కరెంటు కోత అనేది ఎప్పుడు కూడా విధించలేదు. ప్రజలు ఎన్ని రకాలుగా ఇబ్బందులు పడతా ఉన్నారనే విషయాన్ని వాళ్ళు అది గ్రహించడం లేదు.